రీసెంట్లీగా చాట్ జీపీటీ వారు ఒక కొత్త ఆప్షన్ మనకు ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. మనం సింపుల్గా చాట్ జీపీటీలో ఒక్క రూపాయి కూడా పే చేయకుండా మన యొక్క ఫ్యామిలీ ఫొటోస్ని కావచ్చు, లేదా మన యొక్క పర్సనల్ ఫొటోస్ని కావచ్చు, గిబ్లీ ఆర్ట్లోకి మనమైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనికి మనం ఎటువంటి డబ్బులు మనం పే చేసిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదొక ఫ్యామిలీ ఫోటో. దీన్ని నేను గిబ్లీ ఆర్ట్లోకి అయితే కన్వర్ట్ చేశాను. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్ట్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే, సో మనకి ఇది ఒక కార్టూన్ లాగా మనకు క్రియేట్ అవుతుంది. చూడటానికి మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాదు ఎవరైనా మన యొక్క ఫోటో చూసినప్పుడు సో వాళ్ళు ఇంప్రెస్ కూడా అయిపోతూ ఉంటారు. కొంతమంది డీపీలో పెట్టుకోవడానికి, తర్వాత మన యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి, సోషల్ మీడియా ఎక్కడైనా సరే మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మరి ఈ యొక్క గిబ్లీ ఆర్ట్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, లేదా మీకు ల్యాప్టాప్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి చాట్ జీపీటీ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. మనం టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత డౌన్లో మనకు చాట్ జీపీటీ అని చెప్పేసి మనకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా డైరెక్ట్గా మనకు చాట్ జీపీటీ సంబంధించి సో మనకు చాట్ బాక్స్ అయితే మనకు ఇలా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరేం చేయాలంటే లాగిన్ మీద మీరైతే ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత సో మనకు ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో లాగిన్ అవ్వడం కోసం మీ యొక్క మొబైల్లో కావచ్చు, మీ యొక్క కంప్యూటర్లో కావచ్చు, ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో దాని ద్వారా మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా అయితే లాగిన్ అయితే అయిపోయాం. ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. డౌన్లో మనకి ఇక్కడ ప్లస్ సైజ్ సింబల్ ఇచ్చారు, అప్లోడ్ ఫైల్స్ అండ్ మోర్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, కనెక్ట్ టు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, కనెక్ట్ టు గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఏంటి, నాకు కంప్యూటర్లో ఒక పిక్చర్ ఉంది కాబట్టి నేను అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని చెప్పేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మీ మొబైల్ అయితే డైరెక్ట్గా గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ యొక్క పిక్చర్ ఎక్కడ ఉందో మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకు అప్లోడ్ అయితే అవుతుంది ఇమేజ్ అనేది. సో ఫోటో అయితే మనకు అప్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు డౌన్లో ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ప్రాంప్ట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇది పెద్ద ప్రాంప్ట్ ఏం కాదనమాట. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏంటంటే కన్వర్ట్ ఇంటూ ది గిబ్లీ గిబ్లీ ఆర్ట్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సో మీరైతే ఎంటర్ మీద ట్యాప్ చేయండి. సో మన యొక్క రిక్వెస్ట్ అయితే వాళ్ళకైతే వెళ్ళింది. సో మనకి ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. చూడండి ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంతమందికి అంటే 1 minute 2 minutes అలా పడుతుంది. సో నాది నెట్ అనేది కొంచెం ఫాస్ట్ కాబట్టి సో నాకు కొంచెం తొందరగా అయిపోతుందని అనుకుంటున్నాను నేను. ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే మెయిల్ అయితే లాగిన్ అవుతామో రోజుకి వచ్చేసి కేవలం మనకు కొంతమందికి 1 ఫోటో మాత్రం మనకు జనరేట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే 2 ఫొటోస్ మనకు జనరేట్ అవుతుంది అనమాట. సో ఎస్టర్డే నాకు లిమిట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఈరోజు నేను ట్రై చేశాను మీకోసం నేను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే గమనించవచ్చు, నాకు 1 minute అయితే పట్టింది ఈ యొక్క ఆర్ట్ అనేది మనకు జనరేట్ అవ్వడం కోసం. సో ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సో మనకు ఈ యొక్క ఇమేజ్ అనేది మన యొక్క పీసీలో కావచ్చు, మొబైల్లో కావచ్చు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనుక సో ఏదైనా రేటింగ్ ఇద్దాం అనుకుంటే మీరు లైక్ చేయొచ్చు అనమాట, లేదా డిస్లైక్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో మనకి ఏదైతే జనరేట్ అయిందో దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఫుల్ హెచ్డీ క్వాలిటీగా మనకి జనరేట్ అయింది. సో మీరు గమనించవచ్చు. ఇలా మీరు కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి, పెద్ద కష్టమేం కాదనమాట. ప్రస్తుతానికి గిబ్లీ స్టైల్ అనేది చాలా ట్రెండింగ్ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టేటస్లో పెట్టుకోవడానికి, డీపీగా పెట్టుకోవడానికి కూడా, అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసేవాళ్ళు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.